నేనేమంటున్నానన్నా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బాధ్యతగా ప్రజల హైదరాబాద్ నడివట్టునే మేము కూర్చున్నాము. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సవాల్ మేరకు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు వచ్చేది ఉండే. ఇప్పుడు రండి, ఇప్పుడు వద్దనమ్మా. ఇప్పుడు కూడా మీరు సిద్ధమంటే మేము సిద్ధమే. ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడే మీరు నిజాలు మాట్లాడలేరు. అది మీకున్నట్టు రోగం. దానికి మందు లేదు. అబద్ధాలు మాట్లాడేవారు నిజాలు మాట్లాడలేరు. నిజాలు మాట్లాడే వారికి అబద్ధాలు రావు. కాబట్టి అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్, కేర్ ఆఫ్ యూనివర్సిటీ, కేర్ ఆఫ్ పబ్లిసిటీ బీఆర్ఎస్ పార్టీకి సొంతం. అబద్ధాలను నిజం చేయడంలో బీఆర్ఎస్ పార్టీని మించిన అబద్ధాల కోర్లు, దగా కోర్లు, దగుల్బాజీ కోర్లు ఎవ్వరు లేరు. వెతికినా దొరకరు, చూసినా కనపడరు. అలాంటి మూర్ఖులు, దుర్మార్గులు వాళ్ళు. ఒక నిజాన్ని గడప దాటే బదులు అబద్ధము అన్ని ఊరు చుట్టొస్తుంది. దానిలో సిద్ధహస్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అబద్ధాలు మాట్లాడడంలో, నిజాలని అబద్ధాలు చేయడంలో, అబద్ధాలని నిజాలు చేయడంలో వీళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఉంది, యూనివర్సిటీ ఉంది. వీళ్ళ దానికి ప్రిన్సిపల్, లెక్చరర్ అంతా వీళ్ళే అనుకుంటారు. ఏమంటారు అంటే ఇప్పుడు మంది నడుస్తుంది. ఆ 1500 కోట్ల యొక్క డబ్బు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉంది. అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీలాంటి ఏమరాసి మాటలు, మీలాంటి చిల్లర మాటలు, మీలాంటి దగాకోరు మాటలు మర్చిపోండిగా. ఇప్పుడైనా మీరు నేటి నుంచి ఒట్టేసుకోండి, నిజం మాట్లాడతామని కేవలం 10% అన్నా. ఎప్పుడు అబద్ధాలు మాట్లాడే మీరు కనీసం ఈ రోజు నుంచి అన్నా ఒట్టే చెప్పండి, ఒక 10% అన్నా నిజాలు మాట్లాడతామని. నిజాలు మాట్లాడి చేత కానీ దద్దమ్మలు అబద్ధాలని నిజాలను చేయడంలో ముందుకు పోతూ ఉన్నారు. అట్లా ముందుకు పోతే పళ్ళు రాలుతాయి. ఎల్లెంకల పడి పళ్ళు రాలుతాయి. ఆ పళ్ళు రాకూడదు ఎవరు? తెలంగాణ ప్రజానికం. చెంప చెళ్ళు మనేలా 36 పళ్ళు బయటకు వచ్చేలా కొడుతున్నారు. 2016 సంవత్సరంలో ఎప్పుడైతే ఈ వ్యవహారం జరిగిందో అప్పుడు ఆర్థిక మంత్రి ఎవరు, అప్పుడు ఇరిగేషన్ మంత్రి ఎవరు, అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉండే, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఈ మాట ఒక్కటి మీరు తెలుసుకొని నాకు చెప్పేస్తే నువ్వు చెప్పేస్తా. సంపోని 2018 అయిందా? అప్పుడు అధికారం వచ్చారు వీళ్ళే కదా. అప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి మారారు కదా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వచ్చిండు, మా జగన్మోహన్ రెడ్డి వచ్చిండు. ముచ్చట్లు మాట్లాడేసి, చిలక పలుకులు పలికేసి, సంతకాలు చేసేసి మాకు ఇంతనే కావాలి అని అనేసింది ఎవరు? ఇరిగేషన్ మంత్రి అప్పుడు ఎవరుండే? సంతకాలు చేసింది ఎవరు? వీళ్ళ ముద్దున మేనల్లుడా? చెప్పండి, ఎవరు చేసిర్రు? తెలంగాణ ప్రజానికాన్ని తాకట్టు పెట్టినప్పుడు ఎవరు? ఇప్పుడు బాధ్యతగా మేము కొట్లాడుతున్నాం. కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. కాంప్రమైజ్ గుణాలు మీవి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కాంప్రమైజ్ అవుతారా? కళలో కూడా కాంప్రమైజ్ కాడు. తెలంగాణ ప్రజానికానికి ఆయన పైన పూర్తి నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి అంటే ఫైటర్. రేవంత్ రెడ్డి అంటే ఫైటర్. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడడంలో రేవంత్ రెడ్డి గారికి సాటి ఎవరు రారు. మీలాగా దాక్కొని దోచుకొని ముచ్చట్లు మాట్లాడేసి సంతకాలు చేసేసి తెలంగాణ ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఈ దుర్మార్గులు 2016లో ఎవరు మాట్లాడినారు? అఖిల పక్షానికి దారి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన నిజమైన యోధుడు కాబట్టి. యుద్ధం చేయడంలో రేవంత్ రెడ్డి గారిని మించిన యోధుడు లేరు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేరు, మర్చిపోరు కూడా. ఈజ్ ఎ ఫైటర్ టు రైట్స్ టు తెలంగాణ పీపుల్స్. తెలంగాణ ప్రజానికానికి పూర్తి విశ్వాసం ఉంది.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన, రేవంత్ రెడ్డి గారి ప్రతిభ పైన. కాబట్టి చిల్లర పలుకులు పలికే ఈ చిల్లర నాయకులకు ఏం తెలుసు? కాంప్రమైజ్ అయిన వాడు వాళ్ళ ఇంటికి ఐడి కార్డ్ అది. కాంప్రమైజ్ అయిన వర్డ్ కేటీఆర్ కుటుంబానికి ఐడి కార్డ్ అది. ఫైటింగ్ అనే వర్డ్ రేవంత్ రెడ్డి గారికి ఒక ఐడి కార్డు. రాసుకోండి ఇదే విషయాన్ని, స్పష్టంగా రాసుకోండి, స్పష్టంగా చెప్తాం కూడా. ఎవరితో లాలుచి లేదు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులే మా హక్కులు, వారి యొక్క ఆశీర్వాదమే మాకు శ్రీరామ రక్ష. వారిని రక్షించుకోవడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న ధ్యేయం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ధన్యవాదాలు.